హాయ్ అండి. హలో బాగున్నారా? ఇగో కొండంతో ఎలుకని పట్టినట్ట అని సామెత అయింది నా పని. అదెందుకో చెప్తా. ఇగో షికాకాయతో సోపు తయారీ. ఎండబెట్టిన షికాయ మెంతులు ఎండబెట్టి గింజలు తీసి ఇట్లా నైట్ అంతా నానబెట్టిన. ఒక కప్పు షికాకాయి, ఒక 2 స్పూన్ల మెంతులు, ఇందులో మందారాకులు 4 మందార పువ్వులేసిన. నైట్ అంతా నానబెట్టి, మందార పూలు నైట్ వేయొద్దండి. ఆకులు గానీ, పూలు గానీ ఉడకబెట్టేటప్పుడు వేయాలి. ఇది రసం తీసుకొని ఇట్లా ఉడకబెట్టి రసం తీసి ఉదయం స్నానం చేసుకోవాలండి. అది బాగా పిసికి పిప్పి తీసేసి అట్లయితేనే బాగుంటుంది. ఇందాక నేను ఎందుకన్నా కొండను ఎలుకని పట్టినట్టు అని ఇట్లా ఉడికింది చూడండి. సోప్ చేయడానికంట పౌడర్సే వాడాలంట, లిక్విడ్స్ వాటర్ ఎక్కువ ఉండొద్దంట. అందుకే అన్న అదేందో లాస్ట్కి చెప్తా. ఇట్లా ఉడకబెట్టి చల్లారబెట్టినా అండి. చల్లారినాక ఇక ఇప్పుడు దీని ప్రాసెస్ చేస్తున్నా చూడండి. ఎంత కష్టపడ్డానో. దీన్ని బయట పెట్టి చల్లారబెడితే ఇగోండి ఇది చల్లారింది. దీన్ని ఏం చేశా అంటే మంచి లిక్విడ్ అయితే మంచి కలర్ వచ్చింది, పింక్గా. మందార పూలు వేసినాం కదా, మంచిగా ఉంది. అయితే ఇట్లనే పిసికి పిప్పి తీసేసి ఈ వాటర్తో నైట్ తీసి పెట్టుకొని ఉదయం పొద్దుగల స్నానం చేసేటప్పుడు అదొక మగ్గులో పోసుకొని పోవచ్చండి, చేయొచ్చు. బాగానే ఉంటుంది. 2 సార్లకు నురగొస్తుంది. ఫస్ట్ టైం అంత నురగ రాదు. అయితే నేను సోపు ప్రతిసారి ఇట్లా చేయడం కంటే సోపు బెటర్ కదా అని ఈ ప్రాసెస్ అంతా చేసిన. కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సోప్ బేస్ కరగబెట్టి అందులో సికాకాయ పౌడర్ వేయాలట. లిక్విడ్స్ కాకుండా జెల్లీ లాగా వాటర్ ఉన్నది వేయకూడదంట. అదే నాకు తెలియక నేను ఉడకబెట్టి దాన్ని ఆ జ్యూస్లో ఉన్న అంతా మిక్సీ పట్టిన. ఆ షికాకాయలన్నీ తీసి మిక్సీ పట్టి మళ్ళీ అదే వాటర్లో కలిపి అప్పుడు సోప్ బేస్లో కలిపిన. అది ఏమైందంటే చెప్తా లాస్ట్కి. ఇక చూడండి, సోప్ బేస్ తీస్తున్నా. ఇది 1/2 కేజీ సోప్ బేస్ అండి. ఇది 1/2 కేజీలో ఒక సగం అంటే పావు కేజీ అంతా చేస్తున్నా. ఇంకా మొత్తం కట్ చేయాలి అనుకున్నా కానీ వద్దులే, ఫస్ట్ టైం కదా సగం చేసి చూద్దాం, మళ్ళీ తర్వాత సగం చేద్దాంలే అని ఒక పావు కేజీ అంత అయితే కట్ చేసిన సోప్ బేస్. కట్ చేయలేదండి, మన పీలర్ ఉంటుంది కదా, పీలర్తో తురిమిన. అట్లా ముక్కలుగా ఒక సగానికి కట్ చేసుకొని మన దోసకాయ పట్టు తురిమేది ఉంటుంది కదండి పీలరు, ఇంత టైం ఇది. ఇట్లా తురుముకునండి. దీనికంటే మన కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుము దాంతో తురుముకుంటే సన్నగా తొందరగా కరుగుతుంది అంటండి. ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది. ఇట్లా తీస్తే తొందరగా కరుగుతుందంట. ఇక ప్రతిసారి ఉడకబెట్టుడు ఇది అంతా పిప్పి తీసుడు కంటే ఈ సోప్ అయితే బాగుంటుంది కదా చేద్దాము అని సోప్ బేస్ ఆర్డర్ పెట్టిన, సిలికాన్ మౌల్ ఆర్డర్ పెట్టిన. చేసిన చేసిన కానీ నేను చేసిన చిన్న తప్పు ఏంటంటే వాటర్ కలిసినాయి అందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీ. పౌడరే వేయాలట. నేను కొంచెం ఉడకబెట్టి వాటర్లో అదంతా మిక్సీ పట్టేసిన కాబట్టి అది ఏమైందంటే చెప్తా చూడండి. ఇట్లా ఇదంతా మిక్సీ పట్టిన చిక్కకాయ మెంతులు అవన్నీ మిక్సీ పట్టేస్తున్నా. ఈ వాటర్ ఇవి ఇందులో వెళ్ళిన వాటరు కొన్ని అందులో పోసిన మిక్సీ జార్లో, కొన్ని ఉన్నాయి. దీన్ని ఇగో చూడండి ఇట్లా మిక్సీ పట్టి మంచిగానే పేస్ట్ లాగా వచ్చిందండి. ఈ పేస్ట్ వేసినా బాగుండేదేమో. నేను మళ్ళీ దీన్ని వాటర్లో కలిపిన, అది లూజ్ లూజ్ అయింది. అంత లూజ్ ఏం లేదు కానీ అది అలాగే పేస్ట్ వేస్తే బాగుండే.
అంత ప్రాసెస్ కంటే ఇక పౌడర్ చేసుకొని వేయడమే బెటర్ అండి అనిపించింది నాకు. ఇది నిన్న చేసిన. ఈరోజు ఒక గంట 2 గంటల తర్వాత సోపు గట్టి పడుతుంది అన్నారు. కానీ నేను చేసిన ఈ వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఈరోజు వరకు కూడా అది గట్టి పడలేదు. అదే నేను మీకు చెప్తా అన్నది, తర్వాత చెప్తా అన్న విషయము. దీనికంటే పౌడర్ వేసుకోవడం బెటరు అని తెలిసింది. ఏదైనా ఫస్ట్ టైం ఒక అనుభవం అయితేనే కదా అండి తెలుస్తుంది. నేను ఎప్పుడైనా ఇట్లా ఉడకబెట్టి పిప్పి తీసే వాటర్ వాడేది. చూడండి ఇది కొంచెం లూజ్ అయింది కదా, అప్పుడు నాకు తెలియదు నిన్న. మళ్ళీ నేను ఈరోజు వీడియో చూసిన అసలు ఎందుకు ఇట్లా అయింది, ఇంత కష్టపడ్డా కదా ఎందుకు అయింది అని ఈరోజు ఒక వీడియోలో చూసిన. వాటర్లో కలిపి వేస్తే గట్టి పడదు, పౌడరే వేసుకోవాలి అని. చూడండి అది బేస్ సోప్ బేసు కరిగించి ఉడకబెట్టి ఇట్లా చేసినండి. అందులో కలిపి లిక్విడ్ నేను మిక్సీ పెట్టిన చిక్కకాయ కలిపి ఇట్లా చేసిన, నిన్న ఇట్లా చేసి పెట్టిన. చూడండి ఈరోజు వరకు కూడా అది గట్టి పడట్లేదు, కొంచెం మెత్తగానే ఉంటుంది జెల్లీ లాగా. పైన అట్టుగట్టింది కానీ లోపల అయితే గట్టి పడట్లేదు. మా ఊళ్ళో వేసిన కొంచెం మిగిలితే ఈ బాక్స్లో వేసిన. అదే అండి నేను చేసిన మిస్టేక్. సోప్ బేస్ కరగబెట్టి అందులో చిక్కకాయ పౌడరు కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలట. పౌడర్లో వేయాలి, ఉడకబెట్టి లిక్విడ్ వాటర్ కలవద్దన్నారు. ఈరోజు మళ్ళీ కొంచెం చిక్కకాయ ఉంటే ఎండబెట్టిన. మనం ఊరుకోం కదా ఏదన్నా ఉంటే, చూద్దాం అది కూడా చేసి రేపు చేస్తాండి. ఈరోజు ఎండబెట్టిన, రేపు పౌడర్ చేసి రేపు ట్రై చేస్తా, పౌడర్ వేసి చూస్తా. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా అండి, ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది అన్నారు. చూద్దాం. దీనైతే వేస్ట్ చేయొద్దనే అనుకుంటున్నా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన, ఈ బాక్స్ అయితే ఫ్యాన్ గాలికి పెట్టిన, గట్టి పడాలని అనుకుంటున్నా.